హలో అండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ వచ్చి బీరకాయ కర్రీ అండి. బీరకాయ, పచ్చిమిర్చి వేసుకొని ఇందులో గడ్డి నువ్వుల పొడి వేసుకొని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. బాణలి వేడి చేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకొని అవి వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అలాగే 1/2 కేజీ బీరకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసినవి వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈలోపు 7-8 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ పచ్చిమిర్చి పేస్ట్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి 4 to 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిన తర్వాత ధనియాల పొడి, జీరా పౌడర్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా గడ్డి నువ్వుల పొడి బీరకాయలోనే కాకుండా చిక్కుడుకాయ, గోరుచిక్కుడు దేంట్లో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఈలోపు గడ్డి నువ్వుల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూద్దాం రండి. గడ్డి నువ్వులు వేయించుకొని ఇలా పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే చక్కగా పల్లీల పొడి, నువ్వుల పొడి ఎలా రెడీ చేసి పెట్టుకుంటామో అలా చేసి పెట్టుకోవచ్చండి. ఈ పొడిని ఒక 2 స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే అంతే అండి. ఎంతో రుచికరమైన బీరకాయ, పచ్చిమిర్చి, గడ్డి నువ్వుల పొడి వేసుకున్న కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. గడ్డి నువ్వులు హెల్త్కి ఎంతో మంచివి కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, ఈ కర్రీ చపాతీ, రైస్, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు గడ్డి నువ్వుల పొడి వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.